వర్గాలంటే ఓబీసీలు, దళితులు, గిరిజనులు, మైనార్టీ సోదరులు ఉన్నారు. मैं आपको उदाहरण के तौर दिखा देता हूं. यहाँ पे ओबीसी वर्ग के कितने लोग हैं, हाथ उठा के दिखाओ. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బీసీలకు సంబంధించిన జనాభా ఎంతమంది ఉన్నారో చేయెత్తండి. ये देखो, आधे हिंदुस्तान ने हाथ उठा दिया. तो इस देश में कम से कम 50% ओबीसी वर्ग है. ఈ దేశంలో తక్కువలో తక్కువ 50% మంది బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఓబీసీలు ఉన్నారు. और ये जो लोग हैं, ये इस देश को चलाते हैं, रीढ़ की हड्डी हैं. వీళ్ళే ఈ దేశ ఆర్థిక సంపదను నడిపిస్తా ఉంటారు. अब सवाल ये है कि इन लोगों की हिंदुस्तान को चलाने में कितनी भागीदारी है. కానీ సవాలు మన ముందున్నటువంటిది ఏంటంటే అసలు ఈ దేశాన్ని నడిపించేటువంటి వాళ్ళల్లో వీళ్ళ పాత్ర ఎంత? और ये सवाल है कि इस देश में किसकी कितनी आबादी है. సవాల్ ఏంటంటే ఈ దేశంలో ఎంత మందికి ఎంత హక్కులు ఉన్నాయని. अगर मैं आपसे आज पूछूं कि भैया इस देश में ओबीसी कितने हैं, इस भीड़ में कोई जवाब नहीं दे सकता. భయ్యా నేను మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఈ దేశంలో ఓబీసీలు ఎంతమంది అంటున్నారు అని అంటే చాలా మందికి తెలియదు. कितने आदिवासी हैं, कितने दलित हैं, कोई जवाब नहीं दे सकता. ఎంతమంది ఆదివాసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారంటే సమాధానం ఎవరు చెప్పరు. भाई और बहनों, कुछ दिन पहले मैंने पार्लियामेंट में भाषण किया. సోదర సోదరిమణులారా, నేను కొద్ది రోజుల క్రితం పార్లమెంటులో ఉపన్యాసం చెప్పాను. और मैंने वहां 2 आंकड़े रखे जो मैं आपके सामने रखना चाहता हूं. నేను అక్కడ పెట్టినటువంటి 2 అంశాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. हिंदुस्तान की सरकार को एमपी, राज्यसभा, लोकसभा के एमपी नहीं चलाते. ఈ భారతదేశం అంటే హిందూ భారతదేశాన్ని పార్లమెంటు సభ్యులంటే రాజ్యసభ సభ్యులు కానీ లోక్సభ సభ్యులు కానీ నడిపించట్లేదు. भारत की सरकार को 90 अफसर चलाते हैं, 90 आईएएस के ऑफिसर चलाते हैं. ఈ భారత ప్రభుత్వాన్ని 90 మంది అధికారులు నడిపిస్తా ఉన్నారు. ये 90 लोग हिंदुस्तान के बजट को बांटते हैं. ఈ 90 మంది అధికారులే ఈ దేశ బడ్జెట్ ని పంచుతారు. ये निर्णय लेते हैं कि डिफेंस के लिए कितना पैसा जाएगा, मनरेगा में कितना जाएगा, इंफ्रास्ट्रक्चर में कितना जाएगा, शिक्षा में कितना जाएगा. ఈ అధికారులే రక్షణ రంగానికి ఎంత పోవాలి, ఎన్ఆర్ఈఎస్ కి ఎంత పోవాలి, అట్లాగే ట్రైనింగ్ కి ఎంత పోవాలి, మిగతా శాఖలకి దేనికి ఎంత పోవాలనేది ఈ అధికారులు మాత్రమే పంచుతారు. नरेंद्र मोदी और केसीआर अपने एमएलएज और एमपीज की बात नहीं सुनते, अफसरों की बात सुनते हैं. నరేంద్ర మోడీ కానీ కేసీఆర్ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు మాట వినరు, ఈ అధికారుల మాట మాత్రమే వింటారు. तेलंगाना को भी ऐसे ही चुने हुए अफसर चलाते हैं. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలా సెలెక్ట్ చేసుకున్నటువంటి కొద్ది మంది అధికారులు మాత్రమే నడుపుతా ఉంటారు. तो भाई और बहनों, सवाल उठता है कि इन अफसरों में से, 90 अफसरों में से जो हिंदुस्तान को चलाते हैं, इसमें से ओबीसी कितने, दलित कितने, आदिवासी कितने. సోదర సోదరి మళ్ళారా, ఈ దేశాన్ని నడిపే 90 మంది అధికారులు ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారని నేను అడిగాను. सवाल यह है, क्या इस देश को चलाने में दलितों, आदिवासियों, पिछड़ों और माइनॉरिटीज की भागीदारी है, हाँ या ना? यह सवाल है. ఏ సవాల్ ఏంటంటే ఈ దేశాన్ని నడిపించే దాంట్లో బలహీన వర్గాలు ఓబీసీలకి, దళితులకి, గిరిజనులకి భాగస్వామ్యం ఉండాలా వద్దా అనేది ప్రధానమైనటువంటి ప్రశ్న నేను ప్రశ్నిస్తా ఉన్నాను. भाई और बहनों, 90 अफसरों में से सिर्फ 3 अफसर ओबीसी वर्ग के हैं. 90 మంది అధికారుల్లో కేవలం 3 మాత్రమే ఓబీసీ అధికారులు ఉన్నారు. और बजट का सिर्फ 5% निर्णय ये अफसर लेते हैं.
కేవలం 5% బడ్జెట్ మాత్రమే ఈ ముగ్గురు అధికారులు నిర్ణయం చేస్తారు. मतलब हिंदुस्तान की सरकार में ओबीसी की कोई भागीदारी नहीं है. భారతదేశ ప్రభుత్వంలో ఓబీసీ అధికారులకి ఏ పాత్ర లేదు బడ్జెట్ పంచడంలో. इसलिए मैं हर भाषण में कहता हूं कि ओबीसी सेंसस कास्ट सेंसस की जरूरत है. అందుకే నేను ప్రతి దగ్గర నా ఉపన్యాసంలో భారతదేశంలో ఓబీసీల జనగణన జరగాలని అన్ని చోట్ల చెప్తా ఉన్నాను. हम जानना चाहते हैं कि इस देश में कितने दलित, कितने आदिवासी, कितने ओबीसी, कितने माइनॉरिटी हैं. ఈ లెక్కలు జనగణన జరిగితే భారతదేశంలో ఎంతమంది ఓబీసీలు ఉన్నారు, ఎంతమంది దళితులు ఉన్నారు, ఎంతమంది గిరిజనులు ఉన్నారో లెక్కలు తేలుతాయి. बीजेपी ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है. బీజేపీ భారతీయ జనతా పార్టీ ఓబీసీలకి శక్తినివ్వటానికి ఇష్టపడట్లేదు. टीआरएस ओबीसी वर्ग को शक्ति नहीं देना चाहती है. టిఆర్ఎస్ కూడా బలహీన వర్గాలు ఓబీసీలకి శక్తినివ్వటానికి ఇష్టపడట్లేదు. इसीलिए ये लोग कास्ट सेंसस नहीं करना चाह रहे हैं. అందుకే నేను అడిగిన కాస్ట్ సెన్సస్ జనగణనకి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఇద్దరు ఒప్పుకోవట్లేదు. इसीलिए हमने कहा है कि जैसे ही हमारी सरकार तेलंगाना में आएगी, हमारा पहला स्टेप, पहला कदम कास्ट सेंसस होगा. అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి అడుగు జనాభా గణన ఓబీసీల కాస్ట్ సెన్సస్ చేపిస్తాను. तेलंगाना में जैसे ही सरकार आएगी, यहां हम ओबीसी सेंसस शुरू करेंगे और जैसे ही दिल्ली में सरकार आएगी, पूरे हिंदुस्तान में हम कास्ट सेंसस लगा देंगे. తెలంగాణలో మన ప్రభుత్వం రాగానే ఏ రకంగా అయితే బీసీ జనగణన చేపిస్తామో ఆ తర్వాత భారతదేశంలో మన ప్రభుత్వం రాగానే దేశమంతా కూడా ఓబీసీ జనగణన చేపిస్తాను. और जो भागीदारी ओबीसी की होनी चाहिए, वो हम पूरी करके आपको दिलवा देंगे. ఏ వాటాదారులు ఓబీసీలు ఉన్నారో వాళ్ళందరూ భాగస్వాములు కావాల్సిందే, వాళ్ళందరి కోసం చేస్తాను నేను. भाइयों और बहनों, बीजेपी इसलिए नफरत फैलाती है क्योंकि वो ये नहीं चाहती कि आप अपनी सच्ची आबादी के बारे में जान जाओ. అందుకే సోదరి మండలారా, బీజేపీ వాళ్ళు కావాలనే ద్వేషాన్ని రెచ్చగొడుతూ ఈ వాస్తవాల్ని బయటికి రానికుండా దాస్తా ఉన్నారు. ये बीआरएस कास्ट सेंसस नहीं चाहते क्योंकि वो नहीं चाहते कि आपको अपनी सच्ची शक्ति पता लग जाए. ఆర్ఎస్ఎస్ బీఆర్ఎస్ ఇద్దరు కూడా ఈ కాస్ట్ సెన్సస్ జరగొద్దని, ఓబీసీ జనగణన జరగొద్దని కోరుకుంటున్నారు. हम आपको आपकी सच्ची शक्ति के बारे में दिखा देंगे. నేను మీకోసం మీ శక్తి ఏంటో జనగణన చేసి మీకు శక్తిని ఇస్తాను. वो पहला कदम होगा. అది నా మొట్టమొదటి అడుగుగా మారుతుంది. भाई और बहनों, आखिरी बात, సోదరి వల్ల చివరి మాటగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. बीजेपी, बीआरएस और एमआईएम एक हैं. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఈ మూడు ఒకటే. ये तीनों मिलकर एक साथ काम करते हैं. ఈ బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం మూడు కలిసి ఒకటే పని చేస్తా ఉన్నాయి, ఒకట్లాగానే.